Hello students, welcome to online class. Now in this class we will discuss about inheritance. Inheritance is the process by which one class acquire the properties, that is data members, and functionalities, that is methods of another class. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాసు వేరొక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఫంక్షనాలిటీస్ని పొందడాన్నే మనం ఏమని కేకేస్తూ ఉంటే ఇన్హెరిటెన్స్ అంటాం. సింప్లీ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అవర్ క్లాస్ టు అనదర్ క్లాస్. అంటే మన క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని అంటే డేటా మెంబర్స్ని, ఫంక్షనాలిటీస్ అంటే మెథడ్స్ని వేరొక క్లాస్కి ఇవ్వడాన్నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ ఏ క్లాస్ అయితే తన ప్రాపర్టీస్ని వేరొక క్లాస్కి ఇస్తుందో ఆ క్లాస్ని పేరెంట్ క్లాస్ అని, ఏ క్లాస్ అయితే ప్రాపర్టీస్ని తీసుకుంటుందో ఆ క్లాస్ని చైల్డ్ క్లాస్ అని కేకేస్తాం. ద మెయిన్ ఐడియా బిహైండ్ ఇన్హెరిటెన్స్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎ న్యూ క్లాస్ దట్ ఈస్ బేస్డ్ అపాన్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. అంటే ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకుని ఒక న్యూ క్లాస్ని ప్రొడ్యూస్ చేయడాన్నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. బికాస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎ న్యూ క్లాస్ వీ కెన్ ఎక్స్టెండ్ ద యూసేజ్ ఆఫ్ కామన్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్. ఎప్పుడైతే మీరు ఒక న్యూ క్లాస్ని ప్రొడ్యూస్ చేశారో, న్యూ క్లాస్ని ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉపయోగించి మీరు ప్రొడ్యూస్ చేశారో, ఆటోమేటిక్గా ఇక్కడ ఎగ్జిస్టింగ్ క్లాస్ అంటే ఇచ్చే క్లాస్ పేరెంట్ క్లాస్, ఆ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ ఏమవుతాయంటే రీయూజ్ చేసుకోవడం జరుగుతుంది. వెన్ యూ ఇన్హెరిట్ ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ క్లాస్ అంటే ఒక క్లాస్ని కనుక మీరు ఇన్హెరిట్ చేసుకున్నట్లయితే, ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకున్నట్లయితే యూ కెన్ రీయూజ్ ద మెథడ్స్ అండ్ ఫీల్డ్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. అంటే పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్స్ని, ఫీల్డ్స్ని మీ క్లాస్లో మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఏ క్లాస్ అయితే తీసుకుంటుందో దాన్ని పేరెంట్ క్లాస్ని, ఇచ్చే క్లాస్ని చైల్డ్ క్లాస్ అని కనుక ఎగేస్తాం. ఎప్పుడైతే చైల్డ్ క్లాసు పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని తీసుకుంటుందో అప్పుడు ఏం జరుగుతుందంటే పేరెంట్ క్లాస్కి సంబంధించిన మెథడ్స్ని, ఫీల్డ్స్ని మీ క్లాస్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అందువల్ల పేరెంట్ క్లాస్లో డిఫైన్ చేయబడిన ప్రాపర్టీస్ అన్నీ ఏమవుతాయంటే రీయూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మోర్ ఓవర్ అంటే పేరెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్నే కాకుండా మీరు ఓన్గా మీ యొక్క న్యూ మెథడ్స్ని, ఫీల్డ్స్ని కూడా మీ క్లాస్లో మీరు డిఫైన్ చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇట్ రిప్రజెంట్స్ ఈజ్ ఏ రిలేషన్షిప్. ఇన్హెరిటెన్స్ వల్ల రెండు ఆబ్జెక్టుల మధ్య మనం ఏ విధమైన రిలేషన్షిప్ క్రియేట్ చేయగలం అంటే ఈజ్ ఏ రిలేషన్షిప్ని క్రియేట్ చేయగలం. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఇన్హెరిటెన్స్ని మనం పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అని కేకేస్తామండి. ఇంపార్టెంట్ టెర్మినాలజీ: సబ్ క్లాస్. ఏ సబ్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ ఇన్హెరిట్స్ ద అదర్ క్లాస్. ఏ క్లాస్ అయితే వేరొక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని తీసుకుంటుందో ఆ క్లాస్ని సబ్ క్లాస్ అని కానీ, డెరైవ్డ్ క్లాస్ అని కానీ, చైల్డ్ క్లాస్ అని కానీ కేకేస్తాం. నెక్స్ట్ సూపర్ క్లాస్. ద క్లాస్ విచ్ గివ్స్ ద ప్రాపర్టీస్ టు అనదర్ క్లాస్. ఏ క్లాస్ అయితే వేరొక క్లాస్కి ప్రాపర్టీస్ ఇస్తుందో ఆ క్లాస్ని మనం సూపర్ క్లాస్ అని కానీ, పేరెంట్ క్లాస్ అని కానీ, బేస్ క్లాస్ అని కానీ కేకేస్తాం. సూపర్ క్లాస్ ఈజ్ ద క్లాస్ ఫ్రమ్ వేర్ ఏ సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ఫీచర్స్. అంటే సూపర్ క్లాస్ నుంచి సబ్ క్లాసు ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటోంది. నెక్స్ట్ రీయూజబిలిటీ. ఓకే, ఎప్పుడైతే ఒక క్లాసు వేరొక క్లాస్కి ప్రాపర్టీస్ ఇస్తుందో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్హెరిటెన్స్లో ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకుని ఒక న్యూ క్లాస్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ క్లాస్ అనేది సూపర్ క్లాస్ అవుతుందండి, న్యూ క్లాస్ అనేది ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకుని ఒక న్యూ క్లాస్ని ప్రొడ్యూస్ చేసామో పేరెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా అంటే బోత్ డేటా మెంబర్స్ అంటే ఫీల్డ్స్ మరియు మెథడ్స్ రెండు కూడా చైల్డ్ క్లాస్కి ఉపయోగపడతాయి. అంటే ద ప్రాపర్టీస్ అండ్ ఫీల్డ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లాస్ దట్ ఈస్ పేరెంట్ క్లాస్ టు పేరెంట్ క్లాస్ ఈజ్ రీయూజ్డ్ టు చైల్డ్ క్లాస్. అంటే పేరెంట్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ని, ఫీల్డ్స్ని, మెథడ్స్ని చైల్డ్ క్లాస్ ఏం చేసుకుంటుందంటే ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఆ పేరెంట్ క్లాస్లో డిఫైన్ చేయబడిన ఫీల్డ్స్, మెథడ్స్ ఏమైనట్టంటే రీయూజ్ అయినట్టు.
ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈస్ ఎక్స్టెండ్స్ ద ఫంక్షనాలిటీ. ఎక్స్టెండింగ్ ద ఫంక్షనాలిటీ మీన్స్ రీయూజబిలిటీ. వాట్ ఈజ్ రీయూజబిలిటీ? రీయూజబిలిటీ అంటే పేరెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ సబ్ క్లాస్కి అంటే చైల్డ్ క్లాస్కి ఉపయోగపడుతున్నాయి. ఒకసారి డిఫైన్ చేయబడిన ప్రాపర్టీస్ బోత్ పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాస్కి కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇక్కడ కోడ్ రీయూజబిలిటీ అనేది మెయిన్ యూసేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దట్ ఈస్ రీయూజింగ్ ద ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఎగ్జిస్టింగ్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ అని మీనింగ్ అండి. నెక్స్ట్ చూడండి an ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. హియర్ దేర్ ఆర్ 2 classes. ఫస్ట్ వన్ పర్సన్, సెకండ్ వచ్చి స్టూడెంట్. పర్సన్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని స్టూడెంట్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంది. ఓకే, పర్సన్ క్లాస్ యొక్క అన్ని ప్రాపర్టీస్ని స్టూడెంట్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంది. కాబట్టి పర్సన్ క్లాస్ వచ్చి ఏమవుతుందంటే పేరెంట్ క్లాసు, స్టూడెంట్ క్లాస్ వచ్చి ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్ అవుతుంది. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఏ పర్సన్. సో ఇన్హెరిటెన్స్ వల్ల మనకి ఏ రిలేషన్షిప్ క్రియేట్ అవుతుందంటే ఈజ్ ఏ రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. ఓకే, పర్సన్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అంటే డేటా మెంబర్స్, ఫంక్షనాలిటీస్ అంటే బిహేవియర్స్, అలాగే పర్సన్ క్లాస్ యొక్క టైప్, ఆ మూడు కూడా న్యూ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. చూడండి, ఒక ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఒక న్యూ ఆబ్జెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని ప్రొడ్యూస్ చేసుకుని న్యూ ఆబ్జెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో న్యూ ఆబ్జెక్ట్కి ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ యొక్క టైపు, ప్రాపర్టీస్, బిహేవియర్స్ మూడు కూడా మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సింప్లీ టైప్ అంటే ఏం లేదండి, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఏ పర్సన్. సో స్టూడెంట్ అనేది ఏ టైప్ అవుతుందంటే పర్సన్ టైప్ అవుతుందండి. అంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ యొక్క టైపు, ప్రాపర్టీస్, బిహేవియర్స్ అన్నీ కూడా ఏమవుతాయండి, ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, సిమిలర్లీ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, వెహికల్. ఓకే, వెహికల్ క్లాస్ ఉందండి. ఈ వెహికల్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటినీ కారు, ట్రక్, బైక్, రిక్షా ఈ 4 క్లాసులు కూడా ఏం చేసుకున్నాయంటే ఇన్హెరిట్ చేసుకున్నాయి. ఓకే, కార్ ఈజ్ ఆఫ్ వాట్ టైప్, వెహికల్ టైప్. ట్రక్ ఈజ్ ఆఫ్ వాట్ టైప్, వెహికల్. అలాగే బైక్ కూడా వెహికల్ అండి, రిక్షా కూడా వెహికల్. అంటే ఈ 4 క్లాసులు కూడా వెహికల్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకున్నాయి కాబట్టి వెహికల్ ఈజ్ ఏ సూపర్ క్లాస్, కార్, ట్రక్, బైక్, రిక్షా ఇవన్నీ ఏమవుతాయంటే సబ్ క్లాసెస్. వెహికల్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్, కార్, ట్రక్, బైక్, రిక్షా ఆల్ ఆర్. సో ఈ 4 ఏంటంటే చైల్డ్ క్లాసెస్. నెక్స్ట్ చూడండి, సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ సబ్ క్లాస్. ఇన్హెరిటెన్స్కి సంబంధించిన సింటాక్స్. ఏదైనా ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని వేరొక క్లాస్కి కనుక ఇవ్వాలి అంటే మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని ఉపయోగిస్తామండి. ద ఎక్స్టెండ్స్ కీవర్డ్ ఇండికేట్స్ దట్ యు ఆర్ మేకింగ్ ఏ న్యూ క్లాస్ దట్ డెరైవ్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని వేరొక క్లాస్కి ఇవ్వడం. సో ఇవ్వడానికి అంటే ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని అంటే డేటా మెంబర్స్ని, ఫంక్షనాలిటీస్ని వేరొక క్లాస్కి ఇవ్వడానికి అంటే ఇన్హెరిట్ చేసుకోవడానికి మనం ఏ కీవర్డ్ వాడతామంట, ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడతాం. సో ఎలా వాడాలంటే చూడండి, ఫస్ట్ ఒక క్లాస్ ఉందండి. ఈ క్లాస్ని నేను ఏమంటున్నానంటే సూపర్ క్లాస్ అంటున్నాను. ఎందుకంటే ఈ ఫస్ట్ క్లాస్ వచ్చి దాని యొక్క ప్రాపర్టీస్ని వేరొక క్లాస్కి ఇస్తుంది. ఓకే, సెకండ్ క్లాస్ ఇప్పుడు నేను కర్సర్ ప్లేస్ చేసాను చూడండి, ఈ క్లాస్ని సబ్ క్లాస్ అంటున్నాను. ఎందుకు సబ్ క్లాస్ అంటున్నామంటే ఈ సబ్ క్లాసు సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని తీసుకుంటుంది. కాబట్టి మనం ఎలా రాయాలంటే క్లాస్ సబ్ క్లాస్ నేమ్ రాసి మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాయాలండి. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాసిన తర్వాత పక్కన ఏం రాయాలంటే సూపర్ క్లాస్ నేమ్ రాయాలి. ఓకే, ఎప్పుడైతే ఇలా రాశారో ఈ సబ్ క్లాసు సూపర్ క్లాస్ యొక్క మొత్తం ప్రాపర్టీస్ అన్నిటిని ఏం చేసుకున్నట్టయితే ఇన్హెరిట్ చేసుకున్నట్టు. చూడండి ఇక్కడ నోట్ చూడండి. సో ఇన్హెరిటెన్స్లో మనం మెయిన్గా ఉపయోగించే కీవర్డ్ ఏంటండి, ఎక్స్టెండ్స్ కీవర్డ్. సో ఎక్స్టెండ్స్ కీవర్డ్ ఏమి ఇండికేట్ చేస్తుందంట, యు ఆర్ మేకింగ్ ఏ న్యూ క్లాస్ దట్ ఈస్ డెరైవింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఓకే, ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని వేరే క్లాస్కి ఇవ్వడానికి నువ్వు ఏ కీవర్డ్ వాడాలంటే ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడాలి. ఎలా వాడాలంటే క్లాస్ ఫస్ట్ సబ్ క్లాస్ నేమ్ రాయాలి. రాసిన తర్వాత ఎక్స్టెండ్స్ అని కీవర్డ్ రాసి ఎక్స్టెండ్స్ తర్వాత నువ్వు ఏ కీవర్డ్ రాయాలంటే ఎక్స్టెండ్స్ తర్వాత నువ్వు ఏం రాయాలంటే సూపర్ క్లాస్ నేమ్ రాయాలి. ఎప్పుడైతే ఇలా రాసావో నీకు
ఎక్స్టెండ్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది సబ్ క్లాసు, ఎక్స్టెండ్కి కుడివైపున ఉండేది సూపర్ క్లాస్ అవుతుంది. సో సబ్ క్లాస్ ఎప్పుడు కూడా సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. నోట్ చూడండి, ఏ సబ్ క్లాస్ ఇన్హెరిట్ ఆల్ ద మెంబర్స్. ఏమేమి వస్తాయంట? ఫీల్డ్స్, మెథడ్స్ అండ్ నెస్టెడ్ క్లాసెస్ ఫ్రమ్ ఇట్స్ సూపర్ క్లాస్. అంటే సబ్ క్లాసు సూపర్ క్లాస్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ని, ఫీల్డ్స్ని, మెథడ్స్ని ఇన్హెరిట్ చేసుకుంటోంది. ఓకే, బట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, సూపర్ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్స్ మాత్రం సబ్ క్లాస్కి ఇన్హెరిట్ అవ్వవు. కన్స్ట్రక్టర్స్ ఆర్ నాట్ మెంబర్స్, సో దే ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ బై సబ్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక క్లాస్ ఉందండి, క్లాస్ పేరు వచ్చి వెహికల్. ఇప్పుడు ఈ వెహికల్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా నేను కార్ క్లాస్కి ఇవ్వాలి. కాబట్టి ఎలా అంటే క్లాస్ వెహికల్, ఫస్ట్ క్లాస్ని డిఫైన్ చేశాను. ఈ వెహికల్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా నేను కార్కి ఇద్దాం అనుకున్నాను. కాబట్టి క్లాస్ అని చెప్పి కార్ అని చెప్పి క్లాస్ నేమ్ రాయాలండి. నెక్స్ట్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ రాయాలి. ఎక్స్టెండ్స్ కీవర్డ్ రాసిన తర్వాత నువ్వు ఏం రాయాలంటే ఏ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇద్దాం అనుకుంటున్నావో ఆ క్లాస్ పేరు రాయాలి. క్లాస్ కార్ ఎక్స్టెండ్స్ వెహికల్. సో ఎప్పుడైతే ఇలా రాసావో వెహికల్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా కార్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. సో ఇక్కడ వెహికల్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని మనం ఎవరికి ఇచ్చామండి? కార్కి ఇచ్చాం. కాబట్టి వెహికల్ క్లాస్ అనేది సూపర్ క్లాసు. ఓకే, కార్ క్లాస్ వచ్చి సబ్ క్లాస్. చూడండి, ఫస్ట్ మీరు సూపర్ క్లాస్ రాశారు. ఈ సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని మీరు సబ్ క్లాస్కి ఇవ్వాలి అంటే, ఓకే, సబ్ క్లాస్కి ఇవ్వాలంటే ఫస్ట్ క్లాస్ అని చెప్పి క్లాస్ పేరు రాయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే వెహికల్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుందాం అనుకున్నాం. కాబట్టి వెంటనే ఎక్స్టెండ్స్ కీవర్డ్ రాయాలి. రాసిన తర్వాత నువ్వు సూపర్ క్లాస్ యొక్క పేరు రాయాలి. ఎప్పుడైతే క్లాస్ కార్ ఎక్స్టెండ్స్ వెహికల్ అన్నావో వెహికల్ అనేది సూపర్ క్లాసు, కార్ వచ్చి సబ్ క్లాసు అవుతుంది. అంటే వెహికల్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఇప్పుడు కార్ క్లాస్ ఏం చేసుకున్నట్టు అంటే ఇన్హెరిట్ చేసుకున్నట్టు. సో వెహికల్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఇప్పుడు కార్ క్లాసు ఉపయోగించుకోవచ్చు. నౌ బేస్డ్ ఆన్ అబోవ్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే దట్ వెహికల్ ఈజ్ ద సూపర్ క్లాస్. సో వెహికల్ అనేది ఏ క్లాస్ అండి? సూపర్ క్లాస్. సో సూపర్ క్లాస్ ఏం చేసింది? దాని ప్రాపర్టీస్ అన్నిటిని కూడా సబ్ క్లాస్కి ఇచ్చింది. కార్ ఈజ్ ద సబ్ క్లాస్. వెహికల్ని సూపర్ క్లాస్ అనొచ్చు, ఓకే, లేదా పేరెంట్ క్లాస్ అంటాం, లేదా ఇంకొక పేరు వచ్చి బేస్ క్లాస్. కార్ని సబ్ క్లాస్ అనొచ్చు, చైల్డ్ క్లాస్ అనొచ్చు, లేదా డెరైవ్డ్ క్లాస్ని కూడా కేపేయచ్చు. ఓకే, సో ఎప్పుడు కూడా ఇన్హెరిటెన్స్ వల్ల మీకు ప్రాపర్టీసు, బిహేవియరు, టైప్ ఆ మూడు కూడా ఇన్హెరిట్ అవుతాయండి. నెక్స్ట్ చూడండి, సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఇన్హెరిటెన్స్. ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ కోడ్ రీయూజబిలిటీ. అంటే సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా సబ్ క్లాస్లో ఉపయోగపడతాయి. కాబట్టి సబ్ క్లాస్లో డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ని అంటే వేరియబుల్స్ని, మెథడ్స్ని నువ్వు సెవరల్ టైమ్స్ ఉపయోగించుకోవచ్చు. ఎన్నిసార్లు అంటే ఎన్ని క్లాసులు అయితే ఇన్హెరిట్ చేసుకుంటాయో అన్ని క్లాసులను కూడా నువ్వు రీయూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ కోడ్ రీయూజబిలిటీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఏ సబ్ క్లాస్ ఇన్హెరిట్ ఆల్ ద మెంబర్స్, ఫీల్డ్స్, మెథడ్స్ అండ్ నెస్టెడ్ క్లాసెస్ ఫ్రమ్ ఇట్స్ సూపర్ క్లాస్. అంటే సబ్ క్లాసు సూపర్ క్లాస్కి సంబంధించిన ఫీల్డ్స్ని, మెథడ్స్ని, నెస్టెడ్ క్లాసెస్ని అన్నింటినీ కూడా ఏం చేసుకుంటుందంటే ఇన్హెరిట్ చేసుకుంటుంది. అంటే సబ్ క్లాసు సూపర్ క్లాస్కి సంబంధించిన ప్రతి ఫీల్డ్ని, మెథడ్ని, నెస్టెడ్ క్లాసెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సింప్లీ సబ్ క్లాస్ అంటే తీసుకుంటుంది సూపర్ క్లాస్ నుంచి. ఏమేమి యూజ్ చేసుకోగలదంట? ఫీల్డ్స్ని అంటే వేరియబుల్స్ని, సూపర్ క్లాస్లో ఉండే మెథడ్స్ని, అలాగే సూపర్ క్లాస్లో ఏమైనా నెస్టెడ్ క్లాసెస్ ఉంటే ఆ నెస్టెడ్ క్లాసెస్ని కూడా మీకు సబ్ క్లాస్ ఉపయోగించుకోగలదు. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ అనేవి సూపర్ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్స్ అనేవి సబ్ క్లాస్కి మాత్రం ఇన్హెరిట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక క్లాస్కి సంబంధించి మనం వేరియబుల్స్ ఉంటాయండి, మెథడ్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్, మెథడ్స్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ చెప్తాం. సో యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ కనుక మీరు ప్రైవేట్ రాసినట్లయితే సూపర్ క్లాస్కి సంబంధించిన ప్రైవేట్ మెంబర్స్ అనేవి సబ్ క్లాస్కి మాత్రం ఇన్హెరిట్ అవ్వవు. ఓకే, ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ సూపర్ క్లాస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ యాక్సెసిబుల్ టు సబ్ క్లాస్. అంటే
సూపర్ క్లాస్కి సంబంధించిన ప్రైవేట్ మెంబర్స్ అంటే ప్రైవేట్ వేరియబుల్స్, ప్రైవేట్ మెథడ్స్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ టు సబ్ క్లాస్. అంటే సబ్ క్లాసు సూపర్ క్లాస్లో ఉండే ప్రైవేట్ మెంబర్స్ని, అంటే ప్రైవేట్ వేరియబుల్స్ని, ప్రైవేట్ మెథడ్స్ని ఇన్హెరిట్ చేసుకోలేదు. నెక్స్ట్, సూపర్ క్లాస్ మెంబర్స్ విత్ డిఫాల్ట్ యాక్సెస్ ఈజ్ యాక్సెసిబుల్ టు సబ్ క్లాస్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఇన్ సేమ్ ప్యాకేజ్. చూడండి ఒకసారి, సూపర్ క్లాస్ మెంబర్స్ విత్ డిఫాల్ట్ యాక్సెస్ ఈజ్ యాక్సెసిబుల్ టు సబ్ క్లాస్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఇన్ సేమ్ ప్యాకేజ్. అంటే సూపర్ క్లాస్లో ఉండే డిఫాల్ట్ యాక్సెస్ కలిగిన, అంటే యాక్సెస్ మాడిఫైయర్ కనుక డిఫాల్ట్ అయినట్లయితే ఆ ప్రాపర్టీస్ సబ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. బట్ సబ్ క్లాస్ వచ్చి అదే ప్యాకేజ్లో ఉండాలి. ఓకే, ఒకసారి థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ జాగ్రత్తగా వినండి. థర్డ్ పాయింట్ ఏంటంటే సూపర్ క్లాస్లో ఉండే ప్రైవేట్ మెంబర్స్ సబ్ క్లాస్కి ఇన్హెరిట్ అవ్వవు. ఫోర్త్ పాయింట్ వచ్చి సూపర్ క్లాస్లో యాక్సెస్ మాడిఫైయర్ కనుక డిఫాల్ట్ ఉన్నట్లయితే ఆ డిఫాల్ట్ యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ కలిగిన ప్రాపర్టీస్ అంటే బోత్ వేరియబుల్స్, మెథడ్స్ ఆ రెండు కూడా సబ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. కానీ సబ్ క్లాస్ వచ్చి సేమ్ ప్యాకేజ్లో ఉండాలండి, అదే ప్యాకేజ్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనం సూపర్ క్లాస్ రిఫరెన్స్కి సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ని ఇవ్వగలం. వీ కెన్ క్రియేట్ ఎన్ ఇన్స్టాన్స్ ఆఫ్ సబ్ క్లాస్ అండ్ దెన్ అసైన్ ఇట్ టు సూపర్ క్లాస్ వేరియబుల్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అప్కాస్టింగ్. అంటే మనం సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ని సూపర్ క్లాస్ రిఫరెన్స్కి ఇవ్వగలం. ఓకే, వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సబ్ క్లాస్ అండ్ ఆల్సో గివెన్ టు సూపర్ క్లాస్ రెఫరెన్స్. అంటే సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ని సూపర్ క్లాస్ రెఫరెన్స్కి ఇవ్వగలం. ఇలా ఇవ్వడాన్ని మనం ఏమంటాం అంటే అప్కాస్టింగ్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు అప్కాస్టింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెఫరెన్స్ వల్ల యానిమల్ ఏ ఈక్వల్ టు న్యూ క్యాట్ అన్నాం. ఇక్కడ యానిమల్ ఈజ్ ఏ సూపర్ క్లాస్, క్యాట్ ఈజ్ ఏ సబ్ క్లాస్. అంటే సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ని మనం సూపర్ క్లాస్కి ఇచ్చాం. ఈవెన్ దో నువ్వు సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ని సూపర్ క్లాస్కి ఇచ్చినప్పటికీ ఓన్లీ ఈ రెఫరెన్స్ ఉపయోగించి నువ్వు ఏ మెథడ్స్ని కాల్ చేయగలవంటే సూపర్ క్లాస్లో డిఫైన్ చేయబడిన మెథడ్స్ని మాత్రమే కాల్ చేయగలవు. యూ కెన్ ఓన్లీ కాల్ ద మెథడ్స్ దట్ ఆర్ డిఫైన్డ్ ఇన్ సూపర్ క్లాస్. చూడండి ఒకసారి పాయింట్ చూడండి, ద సూపర్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ కెన్ హోల్డ్ ద సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ బట్ యూజింగ్ దట్ వేరియబుల్ you can access only the members of superclass. So to access both classes, it is recommended to always create reference variable to the subclass. అంటే సూపర్ క్లాస్ రెఫరెన్స్ని నువ్వు సబ్ క్లాస్ ఆబ్జెక్ట్కి ఇవ్వగలవు, కానీ ఆ రెఫరెన్స్ సహాయంతో నువ్వు ఓన్లీ ఏ మెంబర్స్ని యాక్సెస్ చేయగలవంట, సూపర్ క్లాస్లో ఉండే మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేయగలవు, అంతే తప్ప సబ్ క్లాస్లో ఉండే మెంబర్స్ని యాక్సెస్ చేయలేవు. ఇట్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్ దట్ మనం ఆల్వేస్ ఏం చేయాలంటే సూపర్ క్లాస్లో ఉండేవి, సబ్ క్లాస్లో ఉండేవి రెండింటిలోవి వాడుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని చెప్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, we can call the superclass methods and access the superclass variables by using super keyword. Sometimes మనం సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీసు సబ్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్కి ఒకే పేర్లు ఉన్నప్పుడు, ఓకే, అంటే సూపర్ క్లాస్లోను సబ్ క్లాస్లోను ఒకే విధమైన వేరియబుల్స్, ఒకే విధమైన ఫంక్షన్స్ సేమ్ పేర్లతో ఉన్నప్పుడు మనం సూపర్ అనే కీవర్డ్ ఉపయోగించడం ద్వారా సూపర్ క్లాస్లో ఉండే మెథడ్స్ని, వేరియబుల్స్ని యాక్సెస్ చేయగలం. ఓకే, కొన్ని సందర్భాల్లో సూపర్ క్లాస్లోను సబ్ క్లాస్లోను వేరియబుల్స్, మెథడ్స్ ఉన్నాయి, రెండింటికి కూడా ఒకే పేర్లు ఉన్నాయి. అంటే సూపర్ క్లాస్లో ఏ నేమ్స్ అయితే ఇచ్చావో సబ్ క్లాస్లో కూడా అవే నేమ్స్తో నువ్వు వేరియబుల్స్ని, మెథడ్స్ని డిఫైన్ చేసావు. అటువంటప్పుడు సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని నువ్వు యాక్సెస్ చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు ఏ కీవర్డ్ వాడమంటున్నాడంటే సూపర్ అనే కీవర్డ్ వాడమంటున్నాడండి. ఓకే, నెక్స్ట్, accepting object which has no superclass. Every class has one and only one direct superclass. ఓకే, ఆబ్జెక్ట్కి తప్ప రిమైనింగ్ ఏ క్లాస్కి కూడా, ఓకే, ఎక్సెప్టింగ్ ఆబ్జెక్ట్
అంటే ఆబ్జెక్ట్కి తప్ప మిగిలిన అన్ని క్లాసెస్కి కూడా ఖచ్చితంగా సూపర్ క్లాస్ ఉంటుందండి. ప్రతి క్లాస్కి ఎన్ని సూపర్ క్లాసులు ఉంటాయంటే ఓన్లీ వన్ సూపర్ క్లాస్. ఎన్ని డైరెక్ట్ సూపర్ క్లాసెస్ ఉంటాయంటే ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, జావా డాట్ లాంగ్ డాట్ ఆబ్జెక్ట్ ఈజ్ ద సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ జావా క్లాసెస్. మీరు జావాలో రాసిన ప్రతి క్లాస్కి సూపర్ క్లాస్ ఎవరంటే జావా డాట్ లాంగ్ డాట్ ఆబ్జెక్ట్. The inherited fields can be used directly just like any other fields. అంటే మీరు సూపర్ క్లాస్ నుంచి ఏ ప్రాపర్టీస్ని అయితే ఇన్హెరిట్ చేసుకున్నారో ఆ ఇన్హెరిట్ కాబడిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మీరు సబ్ క్లాస్లో ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు సబ్ క్లాస్లో యూ కెన్ ఆల్సో డిక్లేర్ న్యూ ఫీల్డ్స్ ఇన్ సబ్ క్లాస్ దట్ ఆర్ నాట్ ఇన్ సూపర్ క్లాస్. అంటే సబ్ క్లాస్లో మీకు అవసరమైతే కొత్త ఫీల్డ్స్ని కూడా నువ్వు ఏం చేసుకోవచ్చు అంట, డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ద ఇన్హెరిటెడ్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ యాజ్ దే ఆర్. అంటే ఏ మెథడ్స్ అయితే నీకు సూపర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయ్యాయో ఆ మెథడ్స్ అన్నిటినీ కూడా నువ్వు రీయూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, జాగ్రత్తగా ఒకసారి గమనించండి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. జావాలో ఇన్హెరిటెన్స్ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. There are 5 types of inheritance. First one వచ్చి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. There are 5 types of inheritance. ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. చూడండి, there are 5 types of inheritance. First one single inheritance. In single inheritance, one class inherits the properties of another class. సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఓన్లీ ఒక బేస్ క్లాసు ఒక డెరైవ్డ్ క్లాసు ఉంటుందండి. ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ అండ్ వన్ చైల్డ్ క్లాస్. ఒక చైల్డ్ క్లాసు ఓన్లీ ఒక పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ కనుక తీసుకున్నట్లయితే మనం దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్ సింగిల్ ఇన్హెరిటెన్స్ సింప్లీ వన్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఓన్లీ వన్ క్లాస్. అంటే ఒక క్లాసు వేరొక క్లాస్ నుంచి మాత్రమే ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే దాన్నే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇట్ ఎనేబుల్ ఏ డెరైవ్డ్ క్లాస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్ క్లాస్. ఒక క్లాసు ఓన్లీ సింగిల్ పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అని కేకేస్తాం. ఓకే, సో దీనివల్ల కూడా మనకి ఖచ్చితంగా కోడ్ రీయూజబిలిటీ అనేది వస్తుందండి. చూడండి ఒకసారి, ఇక్కడ క్లాస్ ఏ, క్లాస్ బి. ఇప్పుడు నేను క్లాస్ ఏని డిఫైన్ చేశాను, పబ్లిక్ క్లాస్ ఏ. నెక్స్ట్, ఈ క్లాస్ ఏకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటిని కూడా క్లాస్ బీకి ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అని రాశాను. ఎప్పుడైతే క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అని రాశానో ఎక్స్టెండ్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఏమవుద్దండి, ఎప్పుడు కూడా చైల్డ్ క్లాస్ అవుద్ది. ఎక్స్టెండ్కి రైట్ సైడ్ ఉన్నది పేరెంట్ క్లాస్. హియర్ ఏ ఈజ్ ద పేరెంట్, బి ఈజ్ ద చైల్డ్. అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఓన్లీ ఒక బేస్ క్లాసు, ఓన్లీ ఒక పేరెంట్ క్లాసు, ఒక చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాసు ఓన్లీ ఒక పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ తీసుకుంటుంది. ఓన్లీ వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్. ఈ రిలేషన్ని మనం ఏమంటామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. నెక్స్ట్ చూడండి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏ సబ్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఏ సూపర్ క్లాస్ అండ్ దెన్ సేమ్ సబ్ క్లాస్ యాక్ట్స్ యాజ్ సూపర్ క్లాస్ ఫర్ అనదర్ క్లాస్. చూడండి, ఇక్కడ 3 క్లాసులు ఉన్నాయండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఫస్ట్ ఈ క్లాస్ బి క్లాస్ ఏ నుంచి ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ ఏ అవుతుందంటే పేరెంట్ క్లాస్ అవుతుందండి, క్లాస్ బి వచ్చి చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకే, సో క్లాస్ ఏని మనం సూపర్ క్లాస్ అంటాం, అలాగే క్లాస్ బిని సబ్ క్లాస్ అంటాం. ఓకే, సో వన్స్ అగైన్ ఈ క్లాస్ బి యొక్క ప్రాపర్టీస్ మళ్ళీ ఎవరికి ఇన్హెరిట్ అయ్యాయంట, క్లాస్ సికి ఇన్హెరిట్ అయ్యాయి. అంటే సెకండ్ కేస్కి వచ్చేటప్పటికి ఇక్కడ క్లాస్ బి మళ్ళీ ఏమవుతుందంటే సూపర్ క్లాస్ అవుతుంది. అంటే ఒక సబ్ క్లాసు ఒక సూపర్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటూ వేరొక క్లాస్కి సూపర్ క్లాస్ అయినట్లయితే దాన్నే మనం ఏమంటామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. చూడండి, ఇక్కడ జస్ట్ లెవెల్ బై లెవెల్ ఉంది. ఫస్ట్ క్లాస్ ఏ, ఓకే, క్లాస్ బి ఏం చేసిందండి, క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్టెండ్ చేసుకుంది కాబట్టి క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అన్నాం. అంటే ఏ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇప్పుడు బికి ఇన్హెరిట్ అయ్యాయి. ఇక్కడ బి అనేది ఏమవుతుందంటే సబ్ క్లాస్, ఏ వచ్చి సూపర్ క్లాస్. నెక్స్ట్
ఈ బి యొక్క ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా నేను ఇప్పుడు సికి ఇచ్చాను కాబట్టి క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి అన్నాం. ఓకే, ఫస్ట్ కేసులో అంటే క్లాస్ ఏ క్లాస్ ఈ ఫస్ట్ కేసులో ఏమైందంటే బి అనేది సబ్ క్లాస్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదే బి ఏమైందంటే సూపర్ క్లాస్ అయింది. ఈ విధంగా లెవెల్ బై లెవెల్ ఉన్నట్లయితే ఆ ఇన్హెరిటెన్స్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏ సబ్ క్లాస్, ఇక్కడ సబ్ క్లాస్ ఎవరంటే ఫస్ట్ సబ్ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఏ సూపర్ క్లాస్, సూపర్ క్లాస్ ఎవరంటే ఏ, అండ్ దెన్ సేమ్ సబ్ క్లాస్ అంటే బి యాక్ట్స్ యాజ్ సూపర్ క్లాస్ ఫర్ అనదర్ క్లాస్. అంటే ఈ సికి బి అనేది ఏమవుతుందంటే సూపర్ క్లాస్ అవుతుంది. అంటే సేమ్ సబ్ క్లాస్ యాక్ట్స్ యాజ్ సూపర్ క్లాస్. ఇలా లెవెల్ బై లెవెల్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని కేకేస్తామంటే ఏమంటామండి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటామండి. ఇక్కడ క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి, ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ బి తీసుకున్నప్పుడు ఏ పేరెంట్ బి వచ్చి ఓకే చైల్డ్ క్లాస్. మళ్ళీ బీసీ మధ్య రిలేషన్ చూసినట్లయితే వన్స్ అగైన్ బి అనేది పేరెంట్ అవుతుంది, సి అనేది చైల్డ్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్లాస్ సికి ఎవరెవరు సూపర్ క్లాసెస్ ఎవరు ఉన్నారండి? క్లాస్ సికి సూపర్ క్లాస్ ఎవరంటే క్లాస్ బి, క్లాస్ బికి సూపర్ క్లాస్ ఎవరో క్లాస్ ఏ. కాబట్టి క్లాస్ సికి సూపర్ క్లాస్ ఏమవుతుందంటే క్లాస్ ఏ కూడా సూపర్ క్లాస్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. When two or more classes inherits a single class, it is known as hierarchical inheritance. అంటే ఒక సింగిల్ పేరెంట్ క్లాస్ నుంచి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ క్లాసులు ప్రాపర్టీస్ కనుక ఇన్హెరిట్ చేసుకున్నట్లయితే దాన్నే మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. వెన్ టూ ఆర్ మోర్ క్లాసెస్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్లాసెస్ ఇన్హెరిట్స్ ఏ సింగిల్ క్లాస్, ఒక సింగిల్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకున్నట్లయితే దాన్ని మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్ అదర్ వర్డ్స్, వెన్ వన్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండెడ్ బై మెనీ సబ్ క్లాసెస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వన్ క్లాస్ కెన్ బి పేరెంట్ ఆఫ్ మెనీ అదర్ క్లాసెస్. చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూడండి, క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ డి. ఇక్కడ ఏ యొక్క ప్రాపర్టీస్ని క్లాస్ బి క్లాస్ సి క్లాస్ డి ఈ మూడు కూడా ఏం చేసుకున్నాయంటే ఇన్హెరిట్ చేసుకున్నాయి. కాబట్టి క్లాస్ ఏ ఈజ్ ద పేరెంట్ ఆఫ్ బి సి డి. హియర్ క్లాస్ ఏ ఈజ్ ద పేరెంట్ క్లాస్ అండ్ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ డి ఆర్ చైల్డ్ క్లాసెస్ బికాస్ బి సి డి ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ క్లాస్ ఏ. చూడండి క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని నేను ఫస్ట్ క్లాస్ బికి ఇచ్చాను కాబట్టి క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అన్నాను. నెక్స్ట్ ఇవే ఏ యొక్క ప్రాపర్టీస్ సికి ఇద్దాం అనుకున్నాను కాబట్టి క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ అన్నాను, క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ. సేమ్ క్లాస్ ఏకి సంబంధించిన ప్రాపర్టీస్ డికి కూడా ఇద్దాం అనుకున్నాం కాబట్టి క్లాస్ డి ఎక్స్టెండ్స్ ఏ. ఇక్కడ ఒకటే సూపర్ క్లాస్ అండి, సూపర్ క్లాస్ ఎవరంటే ఏ, బిసిడి వచ్చి సబ్ క్లాసెస్. అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్ క్లాసులు ఒకే సూపర్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే ఆ ఇన్హెరిటెన్స్ని మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటామండి. నెక్స్ట్ చూడండి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. వన్ క్లాస్ ఎక్స్టెండింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ సూపర్ క్లాస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఈ ఇన్హెరిటెన్స్లో ఒక క్లాసు ఒకటి కన్నా ఎక్కువ క్లాసుల నుంచి ప్రాపర్టీస్ని కనుక ఇన్హెరిట్ చేసుకున్నట్లయితే దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. వన్ క్లాస్ దట్ ఈజ్ క్లాస్ సి ఎక్స్టెండ్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ సూపర్ క్లాస్. అంటే ఇక్కడ క్లాస్ సి అనేది క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని క్లాస్ బి యొక్క ప్రాపర్టీస్ని రెండింటినీ కూడా ఏం చేసుకుంటుందంట ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఇటువంటి ఇన్హెరిటెన్స్నే మనం ఏమని కేకేస్తాం అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. వన్ క్లాస్ ఎక్స్టెండింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ సూపర్ క్లాస్ అంటే ఒక సబ్ క్లాసు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సూపర్ క్లాసుల నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. చూడండి ఒకసారి ఇక్కడ క్లాస్ ఏ ఫస్ట్ డయాగ్రామ్ ఈ బాక్స్లో చూడండి, క్లాస్ ఏ క్లాస్ బి. ఇప్పుడు నేను క్లాస్ సికి ఏ యొక్క ప్రాపర్టీస్ని బి యొక్క ప్రాపర్టీస్ని ఇవ్వాలి, క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ కామా బి అన్నాను. ఓకే, సో ఇలా రాస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుందండి. ఇది ఏ ఇన్హెరిటెన్స్ అవుతుందంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని జావా సపోర్ట్ చేయదు. చూడండి ఒకసారి ఇక్కడ
జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ బై యూజింగ్ క్లాసెస్. జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని క్లాసెస్ ఉపయోగించి సపోర్ట్ చేయదు. ఓకే, చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఒక క్లాస్ కనుక ఉన్నట్లయితే ఆ క్లాస్కి వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్ట్ సూపర్ క్లాస్ ఉంటుందండి. ఓకే, ఒక క్లాస్కి ఎన్ని క్లాసులు ఎక్స్టెండ్ చేయగలం అంటే ఒక క్లాస్ని మాత్రమే ఎక్స్టెండ్ చేయగలం. ఓకే, అంటే డైరెక్ట్ సూపర్ క్లాసులు ఎన్ని ఉంటాయంటే ఒకటి మాత్రమే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ నోట్ చూడండి ఒకసారి. ఇన్ జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వల్ల మీకు ఒక మెయిన్ ప్రాబ్లం వస్తుందండి. ఇన్ జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బికాస్ ఇట్ మే బికమ్ ambiguous in case if more than one parent class have same type of methods and variables. అంటే క్లాస్ ఏ క్లాస్ బి ఈ రెండు కూడా పేరెంట్స్ అండి. ఎవరికండి? క్లాస్ సికి. ఎప్పుడైతే క్లాస్ ఏలోను క్లాస్ బిలోను ఒకే విధమైన ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ మెథడ్స్ ఒకే పేర్లతో డిఫైన్ చేయబడి ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీస్ని క్లాస్ సిలో యాక్సెస్ చేసేటప్పుడు మీకు ambiguous ఎర్రర్ వస్తుందండి. బికాస్ ఆఫ్ దిస్ ambiguity, ఈ ambiguity ఎర్రర్ రావడం జరుగుతుంది. ఈ ambiguityని అరైజ్ చేయడం కోసం జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని క్లాసెస్ ఉపయోగించి సపోర్ట్ చేయదు. కానీ జావాలో మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇంటర్ఫేసెస్ ద్వారా అచీవ్ చేయగలం. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. ఇప్పుడు కూడా క్లాస్ సి ఎక్స్టెండ్స్ అని చెప్పి ఎక్స్టెండ్స్ తర్వాత మీరు ఒక క్లాస్ మాత్రమే రాయగలరు, ఒకటి కన్నా ఎక్కువ క్లాసులు రాయకూడదు. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వల్ల నీకు మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ambiguity అనేది అరైజ్ అవుతుంది. ambiguity అంటే నథింగ్ బట్ ఏ కన్ఫ్యూజన్. ఓకే, ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుందంటే క్లాస్ ఏలోను క్లాస్ బిలోను కూడా సేమ్ టైప్ ఆఫ్ మెథడ్స్ అంటే ఒకే పేరు కలిగిన మెథడ్స్ ఒకే పేరు కలిగిన వేరియబుల్స్ క్లాస్ సిలోను క్లాస్ బిలోను ఉన్నప్పుడు క్లాస్ సి నుంచి మీరు ఆ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసేటప్పుడు మీకు ambiguity అనేది అరైజ్ అవుతుంది. జేవిఎం అనేది ambiguous స్టేట్కి వెళ్ళిపోద్దండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుందంటే రెండింటికి ఒకే పేర్లు ఉన్నాయి కాబట్టి. సో క్లాస్ సిలో మీరు వేరియబుల్ని యాక్సెస్ చేసేటప్పుడు అది క్లాస్ ఏలో తీసుకోవాలా లేదా క్లాస్ బిలో తీసుకోవాలా కన్ఫ్యూజ్ అవుతుందండి. మీకు మన ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి పాయింట్, జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ బికాజ్ ఆఫ్ ambiguous ప్రాబ్లం. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఎప్పుడు కూడా కాంబినేషన్ అండి. is a combination of single and multiple inheritance. A hybrid inheritance can be achieved in the same way multiple inheritance using interfaces in Java. ఓకే, చూడండి ఒకసారి. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది కాంబినేషన్. ఏ రెండింటి కాంబినేషన్ అంట? సింగిల్ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని ఎక్కువ కాంబినేషన్. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సింగిల్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ని కూడా జావా సపోర్ట్ చేయదు. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయాలంటే నువ్వు ఇంటర్ఫేసెస్ ద్వారా అచీవ్ చేయగలవు. ఏ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కెన్ బి అచీవ్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఎలా అయితే నువ్వు ఇంటర్ఫేసెస్ ఉపయోగించి అచీవ్ చేస్తావో అదేవిధంగా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ని కూడా అచీవ్ చేయగలం. ఓకే, ఓన్లీ బై యూజింగ్ ఇంటర్ఫేసెస్. బై యూజింగ్ క్లాసెస్ యూ కాంట్ గెట్ both multiple inheritance and hybrid inheritance, but you can get multiple inheritance and hybrid inheritance via interfaces.